హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక మున్సిపల్ కార్మికులకు పెండింగుల్లో ఉన్న 2 నెలల వేతనాలను వెంటనే చెల్లించాలని టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు ఎస్ కిరణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం మక్తాల్ మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులతో కలిసి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్మికులకు 2 నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో పాటు 4 నెలలుగా పీఎఫ్ జమ చేయటం లేదని తెలిపారు. కార్మికులకు వచ్చే చాలీచాలని జీతాలను కూడా సక్రమంగా చెల్లించకపోవడంతో అవస్థలు పడుతున్నారన్నారు. ప్రతి నెల 1వ తేదీనే కార్మికుల వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కృష్ణయ్య, బాలు, రామలింగయ్య, జాకీర్, అలాగనే మూర్తి, బాలకృష్ణ, నరేందర్, ఆకాష్, బాలమ్మ, అంజీ తదితరులు పాల్గొన్నారు. ఇక కార్మికులను శ్రమ దోపిడీకి గురి చేసే కాంట్రాక్ట్ ఏజెన్సీల విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా వేతనాలు అందించే విధంగా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పి సురేష్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా ఆసుపత్రి, మెడికల్ కళాశాలలో కాంట్రాక్ట్ కార్మికులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ప్రజారోగ్య రంగంలో దశాబ్దాలుగా పనిచేస్తున్న పారిశుద్ధ్య, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ తదితర సిబ్బందికి కనీస వేతనాలు అందక ఉద్యోగ భద్రత లేక శ్రమ దోపిడీకి గురవుతున్నారన్నారు. ఇక జీవో 60 ప్రకారం కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు చెల్లిస్తామని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం వేతనాల చెల్లింపుల్లో పారదర్శకత లోపించిందన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఏజెన్సీ విధానానికి స్వస్తి పలికి కార్పొరేషన్ వ్యవస్థ తీసుకురావాలని కోరారు. అదేవిధంగా కార్మికులకు 7 నెలలుగా పెండింగుల్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు సంతోష్, లక్ష్మయ్య, యాదానంద్, కరుణాకర్, శ్రీను, ప్రకాష్ పాల్గొన్నారు.